పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి నియోజకవర్గ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అవ్యవస్థ, మిల్లర్ల దోపిడీ, అలాగే చెరువులు, గుట్టల మట్టి అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, గౌరవం, రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో చెరువులు, గుట్టల నుంచి అక్రమంగా మట్టి తరలింపు జరుగుతోందని ఆరోపించారు. చెరువుల్లో నీరు ఉన్నప్పటికీ గండి కొట్టి నీటిని వదిలి ఇటుక బట్టీల కోసం మట్టి తరలించడం దురదృష్టకరమన్నారు. చెరువు మట్టిని రైతులకే కేటాయించాలి. మైనింగ్ ఆదాయం గ్రామాల అభివృద్ధికి చేరేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పు రాజకుమార్, మార్కు లక్ష్మణ్, తాన్పత్రి మోహన్ రావు, గుణపతి, జూపల్లి సందీప్ రావు, బోయిని రాజమల్లు, సలేంద్ర రాములు, కౌన్సిలర్ ఓదెలు, పెంచల శ్రీధర్, పూదరి చంద్రశేఖర్, దయాకర్, నాంసాని సరేష్ బాబు, దయాకర్, ముత్యాల రాజయ్య, పోసాని శ్రీనివాస్, గోపి, కాశీపాకవాసు, రేవల్లి తిరుపతి, సర్వేష్, చాంద్ పాషా, పల్లె మధు కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో 40 కిలోల 650 గ్రాములు మాత్రమే కాటా వేయాలని చెప్పి మరి గౌరవ అధికారులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్నది ఏది అంటే 42 కిలోలకు మించి తూకం వేయడం జరుగుతూ ఉంది. 42 కిలోలకు మించి తూకం వేయడం జరుగుతూ ఉంది. సాక్షాత్ గౌరవ ప్రజాప్రతినిధి తను స్వయంగా కాటా వేసి చూస్తేనే 42 కిలోల ధాన్యం తూకం వేయబడ్డది. అంటే ఒక సంచికి 42 కిలోలు వేస్తే ఒక క్వింటాలకు ఎన్ని కిలోల ధాన్యం మరి ఎక్కువ పోతూ ఉంటుంది రైతుకు. ఇది కాకుండా మరి మిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి మిల్లర్ దాదాపు క్వింటాలకు ఒక 2 నుంచి 3 కిలోలు తరుగు కింద మరి కట్ చేయడం, ట్రక్ షీట్ ఇచ్చిన తర్వాత కూడా కట్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లా అంటే ఒక క్వింటాలకు ఒక్కొక్క రైతు దాదాపు 4 నుంచి 5 కిలోల ధాన్యాన్ని నష్టపోతూ ఉన్నాడు. మరి నష్టపోయినటువంటి సొమ్ము, ఈ రైతులకు ఇవ్వాల్సిన సొమ్ముని మరి దీన్ని ఎవరి పాలవుతుందో, ఇది మిల్లల పాలవుతుందా, అధికారుల పాలవుతుందా, లేదా ప్రజాప్రతినిధుల పాలవుతుందా? దీన్ని మరి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గతంలో ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు గతంలో రైతులకు అన్యాయం జరిగిందని చెప్పి మొరో అని చెప్పి రైతులను ఉద్ధరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్నది ఏది? మళ్ళీ అదే పద్ధతిలో 4 నుంచి 5 కిలోల ధాన్యాన్ని ప్రతి క్వింటాలకు తరుగు కింద పోవటం, ప్రతి రైతు నష్టపోతున్న పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని జిల్లా యంత్రాంగం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి మిల్లర్ ట్రక్ షీట్లో ఖచ్చితంగా తరుగు కింద మరి దాన్ని దిద్ది దాన్ని వేయటం జరుగుతూ ఉంది. దీనిపైన జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించి మరి ఇటువంటి ఎక్కడైతే అక్రమాలు జరుగుతూ ఉన్నాయో అక్రమాలపై చర్యలు తీసుకొని అటువంటి మిల్లర్లపై కానీ లేదా మరి అధికంగా తూకం వేస్తున్నటువంటి ఆ సెంటర్ నిర్వాహకులపైన కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే మరి గతంలో ఇదే మాదిరి రైతులకు నష్టం జరిగిందని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ప్రజాప్రతినిధులు పెద్దలు మరి ఈరోజు మళ్ళీ మరి అదే పద్ధతిలో ఆ రోజు సొమ్మంతా తిన్నారని చెప్పినప్పుడు ఈరోజు సొమ్మంతా ఎవరు తింటున్నట్టు? ఈరోజు సొమ్మంతా మరి మిల్లర్లు తింటారా, ప్రజాప్రతినిధులు తింటారా, లేకపోతే మరి అధికారులు తింటారా? దీన్ని తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సంవత్సరానికి కూడా మళ్ళీ మట్టి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత బరిదెగించిన పరిస్థితి అంటే చెరువుల్లో నీళ్లుంటే కూడా నీళ్ళకు గండి కొట్టి కాలువలు పెట్టి మరి చెర్ల నీళ్లు తీసేసి మట్టి తీయడానికి మరి వాళ్ళు మరి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. బట్టి ఇది దీంట్లో మరి వార్తాపత్రికలు వచ్చి కథనాలను అనుసరించి బట్టి బాబుల బరి తెగింపు అంటే చెరువుల గండి పెట్టి మరి చెరువుల నీళ్ళు వెళ్ళగొట్టి బడి తీసుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇలా దర్జాగా నీళ్లు తోడేస్తున్నారు, చెరువులో నీళ్లు తోడేస్తూ ఉన్నారు. అంటే దీని కేవలం మట్టి కొరకే. తర్వాత ఈ రకంగా మరి ఈ మట్టి మాఫియా ఎంత బరిదెగించిందో సాక్షాత్తు మరి మా మీడియా మిత్రులే మరి వార్తా కథనాలు అందించడం జరిగింది. మరి ఇంత బరిదెగించడానికి కారణం ఎవరు?
ఇంత బరిదెగించడానికి కారణం ఎవరు? ఇవాళ ఈ మట్టి మాఫియాకు అడ్డు లేదా? మరి ఇవాళ దీనికి అడ్డుకట్ట వేస్తాం, ఇట్లా జరగనీయం, ఈ రకమైనటువంటి పనులు మేము చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అంతకు పదంతలుగా ఈ మట్టి మాఫియాను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఈ మట్టి మాఫియా మరి ఎవరికైతే వాస్తవంగా బట్టీలకు అవసరం ఉందో వాళ్ళకు కాకుండా మరి మధ్యలో వేరు వేరు రకాల వ్యక్తులు వచ్చి ఈ మట్టి మాఫియాను దీన్ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. దీన్ని తప్పకుండా మరి గౌరవ కలెక్టర్ గారు ఏదైతే పర్మిషన్స్ ఇస్తా ఉన్నారో ఈ పర్మిషన్స్ ఇచ్చే ముందు వాస్తవంగా ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి దీని ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారని చెప్పే విషయాన్ని పూర్తి స్థాయిలో గమనించడం మాత్రమే మరి దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చెరువు మట్టి విషయంలో ఇది కేవలం రైతులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఇటుక బట్టీలకు కాదు, ఇది మరి ఇంకా ఇతరత్ర వినియోగాలకు కాదు. కేవలం రైతులు తమ పంట పొలాల్లో వేసుకొని భూసారాన్ని పెంచుకొని మరి అత్యధిక పంటలు పండించుకోవడానికి ఈ చెరువు మట్టిని ఉపయోగించాలని చెప్పి పెద్దలు నిర్ణయించడం జరిగింది. కానీ మన పెద్దపల్లి జిల్లాలో దీన్ని మరి రైతులకు బదులు కేవలం మట్టి మాఫియా చేతిలో ఈ మట్టిని తీసుకెళ్ళి వేరే అమ్ముకోవడం జరుగుతాం. దీన్ని జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో మరి దీన్ని ఖచ్చితంగా దీన్ని అరికట్టాలి. రైతులకు మాత్రమే ఇచ్చే పరిస్థితి తీసుకురావాలి. రైతులను ప్రోత్సహించి ఈ చెరువు మట్టిని తమ పొలాల్లో వేసుకునే విధంగా మరి రైతులకు మరి చేయూతను అందించి వారిని ప్రోత్సహించి మరి రైతులు భూసారాన్ని పెంచి పంటలు పండించే ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.